కూటమి ప్రభుత్వం డిఎస్సి పేరుతో నిరుద్యోగులు విద్యార్థులను మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విద్యార్థి విభాగ అభివృద్ధి అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ గుంటూరు లార్జ్ సెంటర్ నుంచి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వరకు కొనసాగింది. డిఎస్సి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం చేయాలని ర్యాలీలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ కేసు ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మహారాష్ట్రంలో ఆ జవాబుదారీతనం ఆ కూటమి నాయకత్వానికి ఉందా లేదా అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున యువజన తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు జాతీయ స్థాయిలో నీటి పరీక్షకి చాలా ప్రాముఖ్యత ఉంది. మా రాష్ట్రంలో కూడా డిఎస్సికి అంతకు మించి ప్రాముఖ్యత ఎక్కువగా ఉందనే విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. లక్షలాది మంది విద్యార్థులు విలువైన జీవితాలు వాళ్ళ కుటుంబాల మీద ముడిపడిన విషయం మనకు తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా డిఎస్సిలో అనేక అక్రమాలు, అనేక అవినీతులు, పేపర్ లీకేజ్ జరిగింది. అందుకని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం రాజీనామా చేయాల్సిందని మేము కాదు చెబుతుంది, వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు ముక్కకంఠంతో రాజీనామా చేయాలని చెప్పేసి, నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్న విషయం. ఈరోజు రాష్ట్రంలో ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క వ్యక్తిత్వం, విశ్వవిద్యాలయ రాజకీయాలు ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే టీవీ ఆన్ చేయగానే ఒక గుండెడు యాడిడానికి వస్తూ ఉంటాడు. ఏమని ఇస్తాడంటే, వజ్రాలు ఒక్కటే ఖరీదైనవి, బంగారం అంతే చేత కొనండి, నేను ఫ్రీగా ఇస్తా, మంజూరు లేదు, జిఎస్టీ లేదని చెప్పేసి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. అది పండాలకి పబ్బాలకి వస్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి రూపాయి చెల్లించండి, మేము మీకు ఉచితంగా బైక్ ఇస్తానంటాడు. 10 లక్షలు కారు ఇస్తానని చెప్పి ఇంకొక యాడ్ ఇస్తూ ఉంటాడు. అదంతా ఎందుకు, సంక్రాంతికో దసరాకో మన ఇంటి దగ్గర పిట్టల ధరలు వస్తూ ఉంటారు. అయ్యా రూపాయి ఇయ్యా మీరు కోటీశ్వరులు అవుతా అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పరిస్థితి అచ్చం అలానే ఉంది.